Hi, hello, namaste. Once again, Chakkar Rajhansi welcomes you to the channel. And ముందుగా ఇన్స్టాగ్రామ్లో 200+ ఫాలోవర్స్ గాను, యూట్యూబ్లో నియర్లీ 100+ సబ్స్క్రైబర్స్కి గాను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా ఇతరులు ఎవరెవరైతే కూడా సపోర్ట్ చేస్తారో వారందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఏంటి 100కి 200కి దీనికి కూడా ఒక వీడియో పెట్టి చేస్తారా అని అంటే చేయొచ్చండి, తప్పేముంది. సో రీసెంట్గా స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ అలాగే ఉంటుంది కాబట్టి దాన్ని యాక్సెప్ట్ చేయాలి. అండ్ ఇంత క్విక్గా అంటే June 9th అలా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అండ్ June monthలోనే ఇన్స్టా కూడా స్టార్ట్ చేసిన. సో ఈ 1 month ఆఫ్ పీరియడ్లోనే ఇంతమంది ఫాలోవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ రావడం కానీ నాకు హ్యాపీగా అనిపించింది. అలాగే మన ఇన్స్టాగ్రామ్లో క్వశ్చన్స్ అన్నమాట. హాయ్ మేడం, మీరేం చదివారు, అసలు ఎలా వచ్చారు, బిగ్ ఫ్యాన్, ఇలా కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. యూట్యూబ్లో కూడా నా ఫ్రెండ్ ఫాతిమా గురించి మీ ఇంటెన్షన్ ఏంటి అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ పెట్టారు. సరే, కొంతమంది సబ్స్క్రైబర్స్ అయినప్పటికీ ఒక చిన్న లిటిల్ Q&A చేస్తే ఎలా ఉంటుంది అనిపించి నేను స్టార్ట్ చేసిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ క్వశ్చన్స్కి వచ్చేస్తే నేను అసలు ఈ మీడియా ఫీల్డ్కి ఎలా వచ్చాను అని ఒక ఫాలోవర్ అడిగారు, వారికి ఆన్సర్ అనమాట. నేను MBA HR కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఒక 6 months యాజ్ యూజువల్ HR పైనే జాబ్ చేశాను. కాకపోతే నాకు స్కూల్ నుంచి కాలేజ్ నుంచే అసలు మీడియా అని కాదు కానీ మూవీస్, ఎంటర్టైన్మెంట్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం. డాన్స్ కానీ, పాటలు కానీ, స్పోర్ట్స్ కానీ వీటిలో ఖచ్చితంగా ముందుండేదాన్ని. కాకపోతే ఆ పర్టికులర్ టైంలో ప్రిఫరెన్స్ దేనికి ఎక్కువ ఇవ్వాల్సి వచ్చిందంటే అఫ్కోర్స్ స్టడీస్కే, చదువుకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఏదైనా చదువు తర్వాతే చేస్తే బెటర్ అని ఇంట్లో వాళ్ళు చెప్పడము, నాకు ఆ టైంలో ఓకే అనిపించడం, అలా వెళ్ళిపోయింది. కానీ నేను ఇప్పుడు ఏదైతే చేస్తున్నానో అది నా స్కూల్ పోనీ అట్లీస్ట్ కాలేజ్ టైంలో చేసింటే ఈ టైంకి నేను యూట్యూబ్లో పక్కాగా మంచిగా నీట్గా సెటిల్ అయిపోయేదాన్ని. బట్ ఏది రాసుంటే అదే జరుగుతుంది ఎండ్ ఆఫ్ ది డే. సో ఆ విధంగా నాకు ప్యాషన్ ఉంది కాబట్టి 6 months HRగా చేసిన తర్వాత నా ఫ్రెండ్ MBA ఫ్రెండ్ రాజేష్ ఉండేవాడు, అతను ఎడిటింగ్గా వర్క్ చేసేవాడు. సో నేను అడిగాను, నీకు న్యూస్ ఛానల్లో ఎడిటింగ్ చేస్తున్నావు కదా, నాకు చెప్పు ఎక్కడైనా వేకెన్సీ ఉంటే న్యూస్ ప్రెజెంటర్గా అని అడిగితే చెప్పాడనమాట. అది కూడా నేను వెళ్ళింది ఏదో పెద్ద ఎస్టాబ్లిష్ అయింది ఆల్రెడీ రెప్యూటెడ్ ఛానల్ ఏం కాదు, వాళ్ళు కూడా కొత్తగా పెట్టుకుంటున్నారు. అదే టైంకి నేను చెప్పడం వల్ల నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళా. సో వాళ్ళు న్యూ, నేను న్యూ కాబట్టి అందరం నేర్చుకున్నట్టు అయిపోయింది. సో అప్పటి నుంచి మెల్లమెల్లగా అలా యూట్యూబ్స్ నుంచి, కేబుల్స్ నుంచి ఇప్పుడు శాటిలైట్ వరకు రావడం జరిగింది ఓవర్ 5 years ఆఫ్ పీరియడ్లో. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఎవరైనా అలా వెళ్తే అవుతారంటే అలా కాదు. నిజంగా మీకు చేయాలని ఇంట్రెస్ట్ ఉండాలి, అది చేయగలగాలి, మెల్లమెల్లగా నేర్చుకోగలగాలి. ఫస్ట్ డే రోజే పర్ఫెక్ట్ ఎవరెవరు. సో నేను పర్ఫెక్ట్ అవ్వడానికి ఇంత టైం పట్టిందనమాట. సో ఆ విధంగా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చాను. నాకు ఎక్కువగా మూవీ ఫీల్డ్ అంటేనే ఇష్టం, కానీ అక్కడికి వెళ్ళడానికి పర్ఫెక్ట్ వే తెలీదు, తెలిసిన వాళ్ళు లేరు. సో అంత పెద్ద రిస్క్ తీసుకోలేక మీడియాలో కాస్త సేఫ్టీ తెలిసిన వాళ్ళు ఉన్నారు చెప్పడానికి కాబట్టి ఇందులో కంటిన్యూ అవుతున్నా. ఫర్దర్గా నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను, ఓన్లీ న్యూస్కి సంబంధించింది, యాంకరింగ్కి సంబంధించిందే ఇవే పెడతానని అనుకోకండి. ఏవి పెట్టినా గుడ్ ఆస్పెక్ట్స్ మంచి వేలోనే పెడతాను, వల్గారిటీ అసలు ఉండదని మ్యాక్సిమం నేను ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అంటే దీనికి కూడా దేవుడిని కోరుకోవాలనకండి, జస్ట్ ఆ థాట్, ఎందుకంటే అంతా ఆలోచన బట్టి ఉంటుంది. సో మ్యాక్సిమం ఫర్దర్గా ఫ్యూచర్లో ఫ్యాషన్ గురించి, లైఫ్ స్టైల్ గురించి, ఫుడ్ గురించి, థాట్స్ గురించి, నాలెడ్జ్ గురించి, గాడ్ గురించి, హెల్త్ గురించి, ఇలా ఏ కాన్సెప్ట్స్ ఏది వచ్చినా అప్పుడు ఆ సందర్భానికి బట్టి ఖచ్చితంగా మంచి వీడియోస్ పెట్టడానికే ట్రై చేస్తాను. అండ్ మీరు నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలి. మీతో పాటు ఇంకా కొత్త ఫాలోవర్స్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, నా ఛానల్ గ్రో అవ్వాలి, మీరు హ్యాపీగా ఉండాలి నా వీడియోస్ చూసి. సో నేను చేయడం వల్ల నేను గ్రో అవ్వాలి. సో ఆ ఇంటరాక్షన్ అనేది చాలా మంచిగా ఇన్బిల్డ్ అవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఫర్దర్ ఫ్యూచర్లో. సో ఫస్ట్ ఎవరైతే ఫాలోవర్ ఉన్నారో ఆ అబ్బాయి అడిగిన క్వశ్చన్కి ఇది అబ్బాయి అనుకుంటా. సో ఇంకా చాలామంది అయితే మెల్లమెల్లగా చేస్తున్నారు. వీటితో పాటు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడగాలి ఏంటి అనేది ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినా నాకు అర్థమైపోతుంది. సో డైరెక్ట్ మెసేజ్ చేస్తున్నారు, సో ఆబ్వియస్లీ డైరెక్ట్ మెసేజ్ నేను రిప్లై ఇవ్వను కాబట్టి కామెంట్ సెక్షన్లో పెడితే కనుక ఐ విల్ మ్యాక్సిమం ట్రై టు రిప్లై. లేకపోతే ఇలాగే ఒక వీడియో చేసి అన్నీ గ్యాదర్ చేసి అందులో కొన్నిటికి అయితే ఖచ్చితంగా చెప్తా.
అండ్ ఇంకొకరు నా ఫ్రెండ్ ఫాతిమా గురించి చెప్పమన్నారు. తను నా గుడ్ ఫ్రెండ్ అండి. నేను యాక్చువల్గా ఈరోజు ఈ పర్టికులర్ టైంలో వీడియో తీద్దామని అనుకోలేదు, తను కూడా ఉంది. సో తనతో కూడా మాట్లాడిద్దాం అనుకున్నా కానీ సడన్గా స్టార్ట్ చేసేసాను. సో తను లోపల ఉంది, ఆబ్వియస్గా ఆఫీస్లోనే ఉన్నాను. కాస్త 5-10 minutes టైం ఏదైతే ఉందో అది తీసుకొని క్విక్గా చేద్దామని ఈ విధంగా చేస్తున్నాను అనమాట. నిజం చెప్పాలంటే నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఏదైతే పెట్టినో అది ఇంకా ఎవరైనా చూడకపోతే చూడొచ్చు. 8 hours వరకు, 2 hours రావడానికి 2 hours వెళ్ళడానికి అలా టైం సరిపోతలేదండి. దానివల్ల వీడియోస్ నేను పర్టికులర్గా కూర్చొని చేయడానికైనా, మన డాన్స్ రీల్ చేయడానికైనా, లేకపోతే నేను ఇట్లా బయటికి వెళ్తున్నా చేయడానికైనా పర్టికులర్ టైం దొరకట్లేదు. బట్ ఖచ్చితంగా నేను టైం తీసుకొని చేయడానికి ట్రై చేస్తానండి ఫర్దర్గా. ఎందుకంటే మీకు కూడా బోర్ కొడుతుంది, ప్రతిరోజు ఇంటర్వ్యూలేనా అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ విధంగా అయితే నేను ట్రై చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో. మీకు ఇంకా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మన క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇంకా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి. అండ్ ఇంకొక పెద్ద విషయం ఏంటి అని అంటే, మన బాబు మోహన్ గారికి 1 lakh+ వ్యూస్ ఇన్స్టాగ్రామ్లో వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి దానికి. మరి 1 lakh+ వ్యూస్ వచ్చినప్పుడు సబ్స్క్రైబర్స్ మాత్రం 200 ఉన్నారండి. ఇది ఎట్లా ఫెయిల్ అయింది? సో ఎవరైతే ఫాలో అవ్వలేదో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. అలాగే యూట్యూబ్లో 38K వ్యూస్ వచ్చాయి బాబు మోహన్ గారికి. అండ్ పెట్టిన మ్యాక్సిమం షార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ 1000+ అయితే, నియర్లీ 1000 అలా వస్తూ ఉన్నాయి. కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం నియర్లీ 100 ఉన్నారండి. నాట్ ఫేర్ కదా, అసలు ఎలా ఫేర్ అవుతుంది? ఇట్స్ నాట్ ఫేర్. సో ఎవరైతే ఇంకా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్గా టైం దొరికినప్పుడల్లా. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఫుల్ ప్యాక్ అయిపోతుంది కాబట్టి స్పెసిఫిక్గా దొరకట్లే ఇంకా చక్కటి వీడియోస్ చేద్దామని. సో అవి కూడా చేస్తాను. ఎవరైతే చూసి వదిలేస్తున్నారో వాళ్ళు మళ్ళీ వచ్చి సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్లో, అలాగే ఇన్స్టాగ్రామ్లో తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఇది వాటి వీడియో. అండ్ అలాగే బోనాలకు సంబంధించి BRK న్యూస్లో చూసారో లేదో అది కూడా చూసేయండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇది వాటి వీడియో. బాయ్. యూస్ ఫార్మాట్లో చెప్పాను కదా, సో డోంట్ మైండ్. బాయ్.